హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ హాయ్. సో ఎస్, హర్ మూవీ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ టు ద టీమ్. అండ్ రాజ్ కందుకూరి గారు, స్పెషల్ వామ్ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఎస్, హర్ అనే ఒక టైటిలే అంటే ఆడవాళ్ళ మీద ఏదో ఒక మంచి పాయింట్ చెప్పుంటారేమో అనే ఒక ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేసింది. ఒక డిఫరెంట్ ఐడియాని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసింది. బట్ ఈ సినిమాకి సంబంధించి వస్తున్న ప్రతి కంటెంట్ కూడా ఎంత ప్రామిసింగ్గా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు థియేటర్స్లో ఇలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ని చేద్దామా అని ఆడియన్స్ ఎదురు చూసేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. సో ఆల్రెడీ హర్ మూవీకి సంబంధించిన టీజర్ మనం చూసాము. టీజర్తోనే టీమ్ లాక్ చేసి పెట్టిందనమాట ఆడియన్స్ని. మరి ఇప్పుడు ట్రైలర్లో ఎలాంటి విశేషాలని రివీల్ చేయబోతున్నారు. మనం ఈ మధ్య కాలంలో థియేటర్స్లో కానీ ఓటీటీలో కానీ థ్రిల్లర్ అనే జానర్లో చాలా రకాల సినిమాల్ని ప్రాజెక్ట్స్ని చూస్తూ వస్తున్నాం. వాటన్నిటికంటే భిన్నంగా హర్ మూవీ ఎలా ఉండబోతోంది ఇదంతా కూడా ఇవాళ ట్రైలర్ ద్వారా మరికొంత తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఎస్, డబుల్ అప్ మీడియా బ్యానర్ పైన రఘు సంకురాత్రి గారు అండ్ దీపా సంకురాత్రి గారు నిర్మాతలుగా, శ్రీధర్ స్వరాఘవ్ గారు దర్శకులుగా, పవన్ గారి సంగీత దర్శకత్వంలో రుహానీ శర్మ మెయిన్ రోల్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు క్యూట్గా మంచి లవ్ స్టోరీస్లో అలా చూస్తూ వచ్చినటువంటి రుహానీ శర్మని టీజర్లో ఒక్కసారిగా ఆ ఇంటెన్స్ లుక్స్తో, ఆ సీరియస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్లో కనిపించడం అనేది అందరికీ ఒక సర్ప్రైజ్గా మారిపోయింది అని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ సినిమా ప్రతి ఒక్కరిని హుక్ చేయడంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. బట్ ఇవాళ ట్రైలర్లో మనం ఏం చూడబోతున్నాం అన్నది తెలుసుకోవాలంటే ట్రైలర్ లాంచ్ చేసేయాలి. కాబట్టి ఇవాళ మన చీఫ్ గెస్ట్ రాజ్ కందుకూరి గారు, నేనే వచ్చేస్తాం. ట్రైలర్ లాంచ్ చెప్పేస్తే మేము ట్రైలర్ చూస్తాం. బట్ సార్, బిఫోర్ దట్ మీకోసం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం టీజర్ కూడా మేము చూపించాలనుకుంటూ ఉన్నాము. సో ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ ఒక్కసారి స్క్రీన్ పైన చూసేద్దాము బిఫోర్ ద ట్రైలర్. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? సిక్స్ మంత్స్ సస్పెన్షన్ తర్వాత ఇదే నీ మొదటి కేసు. లెట్స్ బ్యాక్. నీ వల్ల ఇద్దరు ఆఫీసర్స్ హాస్పిటల్లో ఉన్నారు. బ్యాకప్ కోసం వెయిట్ చేసి ఉండాల్సింది. వచ్చిన 6 నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. వర్క్, బ్యూరోక్రసీ, పాలిటిక్స్. అండర్స్టాండ్? Politics. సిక్స్ మంత్స్ సస్పెన్షన్ తర్వాత ఇదే నీ మొదటి కేసు. లెట్స్ బ్యాక్. నీ వల్ల ఇద్దరు ఆఫీసర్స్ హాస్పిటల్లో ఉన్నారు. బ్యాకప్ కోసం వెయిట్ చేసి ఉండాల్సింది. వచ్చిన 6 నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. వర్క్, బ్యూరోక్రసీ, పాలిటిక్స్. అండర్స్టాండ్? I understand politics.
ఎస్, సో ఇంత మంచి ఇంట్రెస్టింగ్ టీజర్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ ట్రైలర్ని డిజిటల్లీ వరుణ్ తేజ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు ఆన్ దిస్ నోట్ ఫర్ లాంచింగ్ దిస్. డెఫినెట్గా హర్ మూవీకి ఒక మంచి అటెన్షన్ అనేది మీ ద్వారా కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందని హోప్ చేస్తూ ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వరుణ్ తేజ్ గారు. అండ్ నా రిక్వెస్టింగ్ రాజ్ కందుకూరి గారు టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్ హీరో ఫర్ అస్. హర్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇప్పుడు లైట్స్ ఆఫ్ అండ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇలానే చూడాలనుకున్నావా స్వాతిని? ఆ కార్ రిజిస్ట్రేషన్ విశాల్ పసిపిరెడ్డి పేరుపై ఉంది. ఈ అమ్మాయి గురించి ఇంకా డీటెయిల్స్ ఏం తెలియలేదు. తన హ్యాండ్ బ్యాగ్, మొబైల్ కూడా ఏం దొరకలేదు. గన్ షాట్ మూవ్ చూస్తుంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ అని తెలుస్తుంది, కానీ అమ్మేది లాంగ్ షాట్. స్వాతి క్యారెక్టర్ గురించి నువ్వు అనుకుంటున్నావు? ఏమో మేడం, అందరూ పర్ఫెక్ట్ కపుల్ అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ కపుల్ అడ్రస్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఇది బయటకు వస్తే జనాలు నన్ను జడ్జ్ చేస్తారు. నేను జడ్జింగ్. యూ జస్ట్ వాంట్ టు నో వాట్ సొల్యూషన్. I want to know every fucking detail. Tell me. Crime scene లో 2 samples దొరికాయి. ఒకటి స్వాతి పిల్లలేజ్లో దొరికిన స్కిన్ టెస్ట్ ఉంది, ఇంకొకటి కార్ సీట్ దొరికింది. సో అట్లీస్ట్ 2% దొరికింది. మరి ఇక్కడ ఫోన్ నెంబర్. Don't take our kindness as weakness. నీ వల్ల ఇద్దరు మనుషులు చనిపోయారు. And you said this is not what you wanted. ఇలాగే పెట్టి కొట్టాలనిపిస్తుంది. But I don't want to touch you. ఇలానే చూడాలనుకున్నావా స్వాతిని? ఆ కార్ రిజిస్ట్రేషన్ విశాల్ పసిపిరెడ్డి పేరుపై ఉంది. ఈ అమ్మాయి గురించి ఇంకా డీటెయిల్స్ ఏం తెలియలేదు. తన హ్యాండ్ బ్యాగ్, మొబైల్ కూడా ఏం దొరకలేదు. గన్ షాట్ మూవ్ చూస్తుంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ అని తెలుస్తుంది, కానీ అమ్మేది లాంగ్ షాట్. స్వాతి క్యారెక్టర్ గురించి నువ్వు అనుకుంటున్నావు? ఏమో మేడం, అందరూ పర్ఫెక్ట్ కపుల్ అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ కపుల్ అడ్రస్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఇది బయటకు వస్తే జనాలు నన్ను జడ్జ్ చేస్తారు. నేను జడ్జింగ్. యూ జస్ట్ వాంట్ టు నో వాట్ సొల్యూషన్. I want to know every fucking detail. Tell me. Crime scene లో 2 samples దొరికాయి. ఒకటి స్వాతి పిల్లలేజ్లో దొరికిన స్కిన్ టెస్ట్ ఉంది, ఇంకొకటి కార్ సీట్ దొరికింది. సో అట్లీస్ట్ 2% దొరికింది. మరి ఇక్కడ ఫోన్ నెంబర్. Don't take our kindness as weakness. నీ వల్ల ఇద్దరు మనుషులు చనిపోయారు. And you said this is not what you wanted. ఇలాగే పెట్టి కొట్టాలనిపిస్తుంది. But I don't want to touch you. ఎస్, ఎలా అనిపించింది ట్రైలర్? కంప్లీట్లీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ప్రామిసింగ్ ట్రైలర్ అని చెప్పాలి. సో హర్ చాప్టర్ 1 అని పెట్టారు, అక్కడే అర్థమైపోతుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్ కూడా ఈ సినిమాకి ఆల్రెడీ రాసుకోవడం జరిగింది అని చెప్పేసి. సో శ్రీధర్ స్వరాఘవ్ గారు అసలు రావడమే ఒక సినిమాని ఇంత అద్భుతంగా ఎక్కడ ఫస్ట్ టైం డైరెక్టర్ చేసిన ప్రోడక్ట్లా అనిపిస్తుంది ఆ స్క్రీన్ పైన చూస్తుంటే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ చేసిన థ్రిల్లర్ మూవీ
ఎసెప్ట్ అంతా కూడా మనకి ట్రైలర్లో కనిపిస్తుంది. శ్రీధర్ స్వరావ్ గారు మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారండి ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని చేయడంలో. అండ్ డెఫినెట్గా ఒకవైపు ప్రొడక్షన్ మీదే కాబట్టి, అంటే ఫ్యామిలీయే ప్రొడక్షన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి, ఒకవైపు ప్రొడక్షన్ ఇంకోవైపు డైరెక్షన్ అన్నిటినీ ఫస్ట్ టైం వెంచర్లో ప్రోడక్ట్లో మీరు చేయడం అనేది మామూలు విషయం కాదు. యూ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఒక్కసారి మన డైరెక్టర్ శ్రీధర్ గారికి. ఎస్, అండ్ డెఫినెట్లీ ఇక ఆన్ స్క్రీన్ కుమ్మేస్తున్న రుహానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఫస్ట్ టైం ఒక ఇంటెన్స్ లుక్స్తో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో మనల్ని అట్రాక్ట్ చేయడానికి రుహానీ ఆల్ సెట్ ఆల్ రెడీ అనమాట. ఈ యాంగిల్ మీలో చూడడం అనేది మాకైతే చాలా చాలా నచ్చింది. మెనీ మోర్ టు గో అండ్ డెఫినెట్గా చాప్టర్ 2 కూడా ఉంటుంది కాబట్టి మాకు ప్రస్తుతానికి హర్ అయితే మీ పర్ఫార్మెన్స్ పరంగా ఒక ఫెస్టివల్ పండగ అని చెప్పేసేయాలి. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చూసిన ట్రైలర్, టీజర్ అండ్ ధీరే ధీరే అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఎస్పెషల్లీ దిస్ మాన్సూన్ సాంగ్ వింటూ ఒక మంచి చిరుజల్లు పడుతూ ఉంటే, డ్రైవ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే ఐఎమ్ ష్యూర్ మిస్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ట్రై చేయండి. ధీరే ధీరే సాంగ్ అంత బాగుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై పవన్ గారు ఇస్ హైలైట్, వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని తెలిసిపోతుంది మన ట్రైలర్ చూస్తుంటే కూడా. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ రేపు సినిమా చూసిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో. సో ఇటువంటి వండర్ఫుల్ ట్రైలర్ని లాంచ్ చేసినందుకు, డిజిటల్లీ లాంచ్ చేసినందుకు వరుణ్ తేజ్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ రాజ్ కందుకూరి గారు ఇవాళ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, యాజ్ వీ కెన్ సీ వికాస్ వశిష్ఠ గారు ఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్ ఇన్ ద ఫిల్మ్. వికాస్ వశిష్ఠ గారిని ఆల్రెడీ మనం ముఖ చిత్రం లాంటి ప్రాజెక్ట్స్లో చూసాము. అండ్ ప్రదీప్ రుద్ర గారు వైల్డ్ డాగ్ నుంచి బోల్డ్ అనే చిత్రాల్లో ఆయన్ని చూస్తూ వస్తున్నాము. అండ్ జీవన్ గారికి అయితే ఇక నో స్పెషల్ ఇంట్రడక్షన్ నీడెడ్. సో అందరికీ సుపరిచితులైన బాగా తెలిసిన యాక్టర్స్ అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ అందరినీ కలిపి ఒక వండర్ఫుల్ క్వాలిటీ ప్రోడక్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు శ్రీధర్ గారు. సో జస్ట్ జూలై 21న థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే అనమాట. సో ఇంతకీ అసలు స్వాతి ఎవరు, స్వాతి ఎలాంటి అమ్మాయి, అమ్మాయికి ఏం జరిగితే ఎవరు చేశారు? ట్రైలర్లో అయితే చాలా క్వశ్చన్స్ పడ్డాయి, వాటన్నిటికీ ఆన్సర్స్ మాత్రం జూలై 21 దొరుకుతుంది థియేటర్స్లో. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, యాక్చువల్లీ నా ఎనర్జీ వాళ్ళు కొంచెం బాగా తగ్గించి మాట్లాడుతున్నాను, మైక్ చాలా లౌడ్గా ఉండడం వల్ల. మీ కెమెరాలకు ఓకే కదా ఆడియో? అయితే ఓకే. ఎనీవేస్, ఇక మా టీం రెడీ కాబట్టి ఇంకా మూవీ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసిద్దాము. ముందుగా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మా డైరెక్టర్ శ్రీధర్ గారికి సాధారణంగా వేదిక పైకి పిలిచేస్తున్నాము. శ్రీధర్ స్వరావ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ మ్యూజిక్ పవన్ గారు ఇంకా ఇక్కడికి రాలేకపోయారా? ఆయన సినిమా మీద వర్క్ చేస్తున్నారా బిజీగా? యా, ఓకే. సో సినిమాటోగ్రఫర్ విష్ణు గారు ఈజ్ హియర్. లెట్ మీ వెల్కమ్ విష్ణు గారు ఆన్ స్టేజ్. సో నేను ఇందాక క్వాలిటీ అవుట్పుట్ గురించి ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి డెఫినెట్గా సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ దెమ్. అండ్ వెల్కమ్ విష్ణు గారు. అండ్ ఎడిటర్ చాణక్య గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ చాణక్య తూర్పు గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, జీవన్ గారు, మా నటరాజ్గా ఈ సినిమాలో కనిపించబోతున్నటువంటి జీవన్ గారికి వెల్కమ్, హార్డీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ లెట్ మీ వెల్కమ్ ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ నౌ. డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్నారని అర్థమైపోతుంది. ఓకే, సో ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా అర్చన ప్రసాద్గా తనలోని సరికొత్త నటనని, సరికొత్త యాంగిల్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి రుహానీ శర్మ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్.
అర్చనా ప్రసాద్గా మేము అక్కడ పోలీస్ ఆఫీసర్గా చూస్తుంటే మళ్ళీ పీస్ఫుల్గా శారీ కట్టుకుని వచ్చారు మమ్మల్ని మళ్ళీ లవ్లో పడేయడానికి. వెల్కమ్ రుహాని ఆన్ స్టేజ్. అండ్ ఎస్, మరి టీమ్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ విచ్చేసిన మన వండర్ఫుల్ ఏస్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ సార్. ఎస్, ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం స్పేస్లోకి వెళ్ళిపోదాము. కొంచెం అందరూ సెంటర్లోకి వెళ్ళరా? యా, పిఆర్ఓ సతీష్ గారు ప్లీజ్ వెల్కమ్, జాయిన్ దిస్ ఫోటో ఆప్ ప్లీజ్. యా, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా పొజిషన్స్. శ్రీధర్ గారు రాజ్ కందుకూరి గారికి బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఓకే. సో ముందుగా చాణక్య గారు సడన్గా టెక్నీషియన్స్ పేర్లు ఎత్తితే వాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, బట్ తప్పదు ప్లీజ్. మీరు టీజర్ అండ్ ట్రైలర్ ఎలాగైతే ఎక్స్పీరియన్స్ చేశారో ద వైబ్ దట్ యూ గెట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ వైల్ కటింగ్ ద ఫిల్మ్. అండ్ రేపొద్దున థియేటర్లో కూడా దిస్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఫీల్. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ బికాస్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ద ఫిల్మ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ July 21st రోజు మూవీ వస్తుంది, సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ లాట్ ఆఫ్ స్పాయిలర్స్ అహెడ్. ఐ నో దెమ్, యూ విల్ నో దెమ్ ఆన్ ద రిలీజ్ డేట్. వండర్ఫుల్, మీలో కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుందండి. అండ్ ఎస్, నా సినిమాటోగ్రఫర్ విష్ణు గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. అరే రే, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి మీకు టీంలో. సో డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా. టీజర్ అండ్ ట్రైలర్ సాంగ్ మంచి ఇది వచ్చింది, రిలీజ్ వచ్చింది. సో సినిమాకి కూడా మంచి రీచ్ రావాలి, సో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్, శ్రీధర్ అండ్ ప్రొడక్షన్ అండ్ యాక్టర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ జీవన్ గారు, మీరు ఏ సైకిల్ చేసినా స్పీచ్ తప్పదండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సర్లే నాగుల పంచం చేద్దాం కానీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నా కో యాక్టర్స్కి అండ్ ఎస్పెషల్లీ రాజ్ కందుకూరి గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు, అండ్ డిజిటల్గా వరుణ్ తేజ్ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
ఈ సినిమా టోటలీ సస్పెన్స్ స్టోరీ అండి. 21 జూలైకి రిలీజ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారు స్టార్టింగ్ నుంచి అంటే ఈజ్ అ ఫస్ట్ ఫిలిం కదా, ఫస్ట్ ఫిలిం అంటే సెకండ్ ఫిలిం గెట్ అవుట్ అంటున్నాను కానీ, సో చాలా బాగా కష్టపడి టెక్నీషియన్స్ అందరికీ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ సినిమా జూలై 21కి రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేస్తే డైరెక్టర్ గారు ఇంకో సినిమా తీస్తారు. అర్థం చేసుకోండి మా అందరి బాధలు, అంతే కదా. వార్నింగ్ ఏమి ఇవ్వట్లే. వార్నింగ్ ఇస్తే ఇక్కడ మీడియా మొత్తం ఉల్టా పల్టా రాస్తారు నా మీద. ఎవరు తప్పుగా రాయకండి నా గురించి. నేను అసలే ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాంకరింగ్ చేస్తున్నందుకు మంజుష గారికి ధన్యవాదాలు. ఓకేనండి, రైట్. ధన్యవాదాలండి. మీరు వద్దు అంటే చేయడంలో అందరం నెంబర్ 1 ఉంటాము. మీరు కావాలని చెప్పారు, మాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఎనీవేస్, ఎస్, ఇప్పుడు ప్రదీప్ గారి మాటలు విందాము. ప్రదీప్ గారు ప్లీజ్. Hi everyone. Right, it seems little dull. Let's make some noise. 3, 2, 1. All right, cool. So I'll make it short and very brief, Andy. Thanks for everyone for coming, media. Thank you so much. Lot of against the trend has happened in this movie. For example, my director garu happy ga US lo manchi job, manchi illu, manchi karu anni odleskoni cinema tiyalani against the trend. He's come here and he's made a brilliant movie. But you will watch it and you will realize how good the movie is. Same thing with Ruhani. Usually heroines, she's very early in her career to do a movie like this, but she went against the trend. Endukante she believed in the story. There was something really good about it, and she went against the trend and did it. So there's so many things like that about the movie, which we will talk hopefully in the next few days or the interviews or success meet. So thanks for giving me this opportunity, Sri. Thanks for trusting. Love the time I spent with my co-actors, especially with Ruhani. I was always troubling Sri Gari, nannenduku meeru Vashisht place lo teeskoledu, why did you put me ani? I keep troubling him. Hopefully part 2. Thank you so much everyone. Thanks for. సో పార్ట్ 2కి ఇక్కడ చాలా మంది స్కెచ్లు, కర్చీఫ్లు అన్నీ వేస్తూ ఉన్నారు. జీవన్ గారు థ్యాంక్ యూ. ఎనీవేస్, ఓకే, సో చాలా మటుకు ఎగైన్స్ ది ట్రెండ్ అని ప్రదీప్ గారు అన్నారు కాబట్టి ఇది సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది. ఎగైన్స్ ట్రెండ్ వెళ్ళింది ఏదైనా కూడా. సో మరి అలాంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్ని మనకు అందిస్తున్నటువంటి శ్రీధర్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సండే రోజు అందరూ టైం తీసుకుని ఇక్కడికి వచ్చారు. అండ్ ఆన్లైన్ వరుణ్ తేజ్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కుడెంట్ బీ హియర్ టుడే. అండ్ రాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ హియర్. పెద్దగా ఏం చెప్పడానికి ఏం లేదు. ఐ మీన్ యూ సీన్ ద టీజర్ ట్రైలర్. అగేన్స్ట్ ద ట్రెండ్ అంటున్నారు, బట్ ఇన్ టుడేస్ టైమ్స్ దట్ ఈస్ నీడెడ్. అందరు థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఏదో ఒకటి కొత్త విషయం ఉండాలి ఫిలింలో, లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అండర్ 2 hours ఫిలిం అండ్ ఫస్ట్ సీన్ నుంచి ఎంగేజ్ చేస్తుంది లాస్ట్ సీన్ దాకా. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. ఇట్స్ కమింగ్ అవుట్ ఆన్ July 21st అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మీరు చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం ఈ రేంజ్లో కనిపిస్తుంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రాజ్ కందుకూరి గారిని ఇప్పుడు విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. గుడ్ మార్నింగ్ మీడియా ఫ్రెండ్స్. ముందుగా అడ్వాన్స్ కాంగ్రెస్ టు హర్ టీమ్. ఈ సినిమా నేను చూశాను. ఎప్పుడైనా ఓ డైరెక్టర్ ఒక సినిమా చూశాక ఇతను నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు అని ఎదురు చూసేటువంటి సినిమా ఇది. అతని గురించి నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, శ్రీధర్ గురించి. పర్టికులర్లీ ఇక్కడ ఉన్న టీం అందరు కూడా ఆన్ ద సేమ్ వేవ్ లెంత్ ఉన్నారు. నాకు అది నచ్చింది. ఇప్పుడు ఎడిటర్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కట్స్ అని నాకు అనిపించింది సినిమా. తన స్పీచ్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయొచ్చు ఎంత క్రిస్ప్ ఎడిటరో. ఐ థింక్ హార్డ్లీ 50 seconds 40 seconds ఈ టుక్ టు ఫినిష్ ఈ స్పీచ్. అంటే సినిమా కూడా అలాగే ఉంది. ఇది లెంత్ 1 hour 50 minutes కన్నా తక్కువ, లిటిల్ లెస్ దాన్ 150. అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి అది యాప్ట్ అని నా ఉద్దేశం. లెస్ దాన్ 2 hours ఉండాలి.
ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమా పేరుని కాదు కానీ ఈ మధ్య ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినవన్నీ కూడా దే ఆర్ రిసీవ్డ్ వెల్. దట్ మీన్స్ ఆడియన్స్ కొత్తగా చూద్దామని, అంటే ప్రేమ కథలు చూశారు, ఇవి చూశారు, రొటీన్గా ఉండేటువంటి ఒక బయోగ్రఫీలు చూశారు, ఇవి చూసి చాలా చూసినా కూడా ఇక్కడికి వచ్చేసరి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇందులో అది క్లియర్గా ఉంది. ఒక కేసుని తీసుకుని అది చాలా అద్భుతంగా చేస్తూ అది కూడా ఫిమేల్ పర్స్పెక్టివ్లో చేశారు. నాకు అది నచ్చింది. అండ్ ఇలాంటి తీసుకున్నప్పుడు ఫస్ట్ తన మైండ్లో రుహానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను రుహానీ ఈ సినిమా చేసింది హర్ అనే సినిమా మీరు వచ్చి చూడండి అని నేను చెప్పినప్పుడు ఓకే, రుహానీ చాలా గ్లామరస్ గర్ల్, చాలా అందంగా ఉంటుంది, మంచి పర్ఫార్మర్, బట్ ఇలాంటిది ఎలా చేస్తుందని నేను అనుకున్నాను. వెన్ ఐ వెంట్ టు ద థియేటర్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే ఇంత కాన్ఫిడెంట్గా, ఎంత కంపోజ్డ్గా, ఎంత బాగా అమ్మాయి యాక్ట్ చేసిందంటే చాలా బాగా క్యారీ చేసింది. ఎందుకంటే తనే బ్యాక్ బోన్ అవుతుంది ఈ సినిమాకి. అలాగే మిగతా అందరూ కూడా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అదర్ ఆర్టిస్టులు అందరూ, సంజయ్ స్వరూప్ గారు, జీవన్, ప్రదీప్, అంతా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. వీళ్ళందరూ కూడా మేము కలిసి వర్క్ చేసాము, గుడ్ ఫ్రెండ్స్. సో ఒక ఫ్యామిలీ ఈవెంట్కి వచ్చినట్టే ఉంది. శ్రీధర్ని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. పర్టికులర్లీ విష్ణు కెమెరా ఈజ్ అమేజింగ్ మ్యాన్. ఐ వాంట్ యూ టు వర్క్ ఫర్ మీ వెరీ సూన్. ఐ వాంట్ యూ టు వర్క్ జెన్యున్లీ. చాలా బాగుంది వర్క్. అండ్ చాణక్య ఎడిటర్, చాలా బాగుంది వర్క్. అండ్ మ్యూజిక్ ఈజ్ బై పవన్ కదా, చాలా బాగుంది. అండ్ 21st ఇస్ కమింగ్ అప్. సో సక్సెస్ స్టోరీ తోటి మళ్ళీ బయటకు వస్తాం మనం. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం త్వరలోనే. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ రఘు గారు, దీప గారు, మీకు బోల్డ్ డబ్బులు రావాలి, బోల్డ్ సినిమాలు మళ్ళీ చేయాలి అండ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం డైరెక్టర్స్ అందరూ హిట్స్ కొడుతున్నారు, అలాగే శ్రీధర్ ఖాతాలో ఫస్ట్ హిట్ ఇది పడుతుందని నమ్ముతున్నాను నేను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ అండ్ హోల్ హార్టెడ్ విషెస్. సో ఎస్, మరిక మా అర్చన ప్రసాద్గా, ఇప్పుడు అర్చన ప్రసాదా రుహానీ ఎవరు మా ఓకే, ఇంకా అదే క్యారెక్టర్లో ఉన్నారు, ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది సండే కదా, సో మీరు అందరూ టైం తీసుకొని వచ్చారు, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఎప్పుడూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలి అని ఉండేది. బట్ ఐ థింక్ ఐ వాజంట్ రెడీ వెన్ దిస్ ఫిల్మ్ కేమ్ టు మీ. ఒక సర్ప్రైజ్ లాగా ఉంది నాకు. ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయాలి, ఒక డౌట్ ఉంది, ఫియర్ కూడా ఉంది. Will I be able to pull this off? And thanks to my director, he gave me the confidence to pull it off. ఆయన కన్విక్షన్ చూసి, ఆయన కాన్ఫిడెన్స్ చూసి నా కాన్ఫిడెన్స్ పెరిగింది. దట్ నో, ఐ థింక్ ఐ షుడ్ టేక్ దిస్ రిస్క్ అండ్ ఐ క్యాన్ డూ దిస్ అండ్ ఐ థింక్ ఐ లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకుంటున్నాను. అందరూ కొత్త వాళ్ళు, టీం అందరూ కొత్త వాళ్ళు, చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా, దే వర్క్ రియలీ హార్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ లుక్ like what it is looking. Team అందరూ కొత్త వాళ్ళు, they are very passionate. I really liked one thing about all of them, that they are as passionate as I am for the films. So congratulations team. 21st result వస్తుంది. And producer ki kuda pedda thanks చెప్పాలి. They gave everything, they provide us everything what we needed for the film. Thank you so much. Deepa garu ikkada leru, Raghu garu kuda ikkada leru, and Sridhar, our director garu, is also one of the producers. Thank you so much. And ante మాట్లాడదాం నెక్స్ట్ ఫంక్షన్స్తో, ఇంకా మాట్లాడుతున్నాను. 21st రిలీజ్ అవుతుంది. మీకు మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సినిమా చాలా రియలిస్టిక్ జోన్లో ఉంది. అండ్ హూ ఎవర్ లైక్స్ వాచింగ్ కాంటెంట్ డ్రివన్ ఫిల్మ్, రియలిస్టిక్ సినిమా, వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత క్యూట్గా తెలుగు మాట్లాడడానికి ఎంత బాగా ట్రై చేస్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక రాజ్ సార్ అన్నట్టుగా ప్రతి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ అవుతుంటుంది, ఎందుకంటే మాకు ప్రతి కేసు అంత ఇంపార్టెంట్ అనమాట. మేము కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో గుర్తొచ్చింది.
I forgot to mention Raj sir. Thank you so much, sir, for coming here and supporting the film. I'm just too confused and nervous right now. And thank you, Varun Tej, for launching our trailer. It means a lot. Thank you, thank you. I hope I'm not missing out on anything. Great, you should thank me. And thank you. Thank you so much. Yes, sir.